జై శ్రీరామ్, శ్రీమంతరిన్మహ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి, వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. ముందుగా గత వారంలో నేను ప్రస్తావించిన పర్యావరణ టూరిజం శాఖలో ప్రయాణికుల టూరిస్టుల భద్రత గురించి నేను ప్రస్తావించిన అంశాన్ని సానుకూలంగా తీసుకొని పర్యాటకుల భద్రత కోసం అవసరమైతే పర్యాటక పోలీసు విధానాన్ని అమలు చేస్తామని తెలియపరిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా ఎన్నాళ్ళు వేచిన ఉదయం అని ఎంతోమంది లక్షలాది మంది జన సైనికులు ఎప్పటి నుంచో చూస్తున్న విషయమే నిన్న సూటిగా సుత్తి లేకుండా తనదైన రీతిలో పవన్ కళ్యాణ్ గారు తన ప్రతిస్పందన తెలియజేశారు. పార్టీ నిర్మాణం గురించి 100 గుడ్లు తిన్న రాబందు ఒక గాలివాన కొట్టుకుపోయినట్టు ఒక ఒంగోలు జిల్లా కార్యవర్గం మొత్తం 25 మందిని ఒకే ఒక దెబ్బతో రద్దు చేసి పడేసే పార్టీ కార్యవర్గాన్ని సస్పెండ్ చేసి జన సైనికులకు ఒక మనోస్థైర్యాన్ని ఇచ్చారు. ఇది ఇక్కడ మేము పాతుకుపోయాం, పార్టీని ఎదగనివ్వం, ఇది మా అడ్డ అని ఎవరన్నా సరే, ఒక ఒంగోలే కాదు అన్ని చోట్ల ఇటువంటి నాయకులు ఉన్నారు. పార్టీలోకి ఎవరిని రానివ్వరు. పార్టీలో ఎవరైనా కష్టపడి పనిచేసే వాళ్ళు అంటే వాళ్ళని మానసికంగా, శారీరకంగా ఇతరత్ర వేధించి గ్రూపుల్లో తిట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోయేలా చేసి చాలామందికి ఇది ఒక హెచ్చరిక. ఇంకా ఎంతోమంది ఉన్నారు. వీరందరినీ సమూలంగా నిర్మూలించి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అదే చేస్తామని ఆగస్టు 14 కల్లా చేస్తామని కొత్త కమిటీలు ఏర్పడితే పార్టీ సంస్థాగత నిర్మాణం చేస్తామన్నాం. చాలా లక్షలాది మంది జన సైనికులకి చాలా మనోధైర్యాన్ని ఇచ్చిన సందర్భం. ఇంకా కొత్త కమిటీల్లో ఎటువంటి వాళ్ళు ఉండాలి ఏమిటంటే, మనం సూచనలు ఇవ్వడంలో తప్పులేదు, ఆదేశాలు ఇస్తే తప్పు. కానీ పార్టీలో పదవి అన్నదాన్ని తీసుకునే వాళ్ళందరూ కూడా పార్టీకి డెడికేటెడ్గా టైం కేటాయించగలగాలి, సమస్యల్ని పరిష్కరించగలగాలి. నెగోషియన్స్ అధికారులతో కానీ, ఆ అధికార పార్టీతో కానీ, ప్రతిపక్ష పార్టీతో కానీ మనకు సమస్య వచ్చినప్పుడు నెగోషియేషన్ చేయాలి, ఆర్థిక బలం ఉండాలి. ఇన్ని అంశాలు పరిగణన తీసుకొని పార్టీ కమిటీలు నిర్మాణం చేయాలని మా సూచన. ఇకపోతే జన సైనికులకు కానీ, వీర మహిళలకు కానీ నేను చెప్పేది ఒకటే, మీ భావాలు ఏమన్నా ఉంటే పార్టీ అంతర్గత వేదికల మీద చేసి మనం పార్టీ అంతర్గత వేదికల్లో ప్రస్తావించి పరిష్కరించుకోవాలి. కానీ సోషల్ మీడియాకి ఎక్కి ఇచ్చేసి పార్టీని మనం బలహీనపరచకూడదు. ప్రతి జన సైనికుడు కానీ, వీర మహిళ కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఒక బలం కావాలి, కానీ మనం బలహీనత కాకూడదని కోరుకోవడం. నెక్స్ట్, మీరు అడ్రస్ చేసే సమస్యను కూడా తక్కువ టైంలో క్లుప్తంగా అడ్రస్ చేయండి. సుదీర్ఘకాలం మాట్లాడితే మనది ఎవరు వినరు. కాబట్టి మనం చెప్పి అడ్రస్ చేసే సమస్య సూటిగా జనాల్లోకి వెళ్ళాలంటే తక్కువ టైంలో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయండి. ఇకపోతే వాడి భాష కూడా మన పార్టీ గౌరవాన్ని తెచ్చేదిలా ఉండాలి, కానీ మనం కూడా పక్క పార్టీలాగా ఇష్టానుసారమైన భాష వాడకూడదు. భాష విషయంలో మనం ఎంత మర్యాదగా ఉంటే పార్టీ మర్యాద అంత పెరుగుతుంది. ఇవాళ జనసేన పార్టీ బలోపేతం ఉన్నది నా కోసమో, మీకోసమో, పవన్ కళ్యాణ్ గారి కోసమో కాదు. ఆంధ్రప్రదేశ్కు ఒక చారిత్రాత్మక అవసరం జనసేన పార్టీ బలోపేతం. 2029లో జనసేన ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరగవు ఆంధ్రప్రదేశ్లో. అది ఏ రకంగానా అన్నది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, 2 ఏళ్ళు దాదాపు పూర్తిగా వస్తుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కానీ, 5 శాఖలకు మంత్రిగా కానీ, ఒక శాసనసభ్యుడిగా కానీ, అందరూ కులాల వారీగా కానీ లేకపోతే ఇతరత్ర వ్యక్తిత్వం మీద హననం చేయగలిగారు. కానీ ఒకటి మనం సగర్వంగా చెప్పుకోగలిగిందంటే, ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా 2 సంవత్సరాలు పదవీకాలం పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ యావత్ భారతదేశంలో ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. అదొకటి దృష్టిలో పెట్టుకొని బలంగా తీసుకెళ్ళారు. ఆయన్ని కులాల పేరు మీద తిడుతున్నారు, ఫ్యామిలీ పరంగా తిడుతున్నారు, కానీ ఆయన అవినీతి చేసి సంపాదించడం ఒక మాట అనలేపాడు. ఎప్పుడో అనేవారు ప్యాకేజ్ స్టార్ అని. ఇప్పుడు ఆ మాట ఎవరి నోటమంట రావట్లేదంటే అది అటువంటి నాయకుడి కింద పనిచేయడం మన అదృష్టం. ఆ జెండా కింద ఉన్నాం మన అదృష్టం. ఎంతటి వారైనా సరే పార్టీలో ఆ జెండా కింద ఉన్నంతసేపు మన గౌరవం. ఏమన్నా పార్టీలో ఇబ్బందులు ఉంటాయి, అలకలు ఉంటాయి, అదే నేరమేం కాదు.
మన పార్టీ మీద మనం అలకపోతే బయట వాళ్ళు వచ్చి అలగడు కదా. మన సూచనలు సలహాలు పార్టీతో సంప్రదింపులు చేసుకుని చేయాలి. మంచి యంత్రాంగం ఏర్పాటు జరుగుతుందని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ బలో జనసేన పార్టీ బలోపేతం ఒక చారిత్రాత్మక అవసరం మరొక్కసారి నొక్క చెప్తూ వందే మాత్రం. జై హింద్.